కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన వెడల ఈ దీవెనలని నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించును. ఇక్కడ 2 మాటలు మనకి కనపడుతున్నాయి. ఒకటి, నీ దేవుడైన యెహోవా మాట వినిన వెడల, నువ్వు దేవుని మాట విన్నట్టయితే దేవుని దీవెనలన్నీ నీ తల మీదకి వస్తాయి. దీవెనలు ఉన్నాయి, ఎన్నో ఆదములు ఉన్నాయి, ఎంతో ఆయన దగ్గర. ఆయన మాట నువ్వు విన్నట్టయితే, ఆయన మాట ప్రకారంగా నువ్వు జీవించినట్టయితే, ఆయన మాట ప్రకారంగా నువ్వు వర్ధిల్లినట్టయితే ఆయన దీవెనలన్నీ నీ తల మీదకి వచ్చును. వింటావా ఆయన మాట? తల్లిదండ్రుల మాట ఎప్పుడైతే వింటారో తల్లిదండ్రుల ఆస్తి అంతా ఇవి ఆ పిల్లలకు వస్తుంది. అంతేకాకుండా వాళ్ళు చక్కగా వర్ధిల్లుతారు. తల్లిదండ్రుల మాట వింటే వాళ్ళ ఆస్తి ఎలాగ వస్తుందో, ఎలాగా వాళ్ళు చక్కగా వర్ధిల్లుతారో, అలాగే మనకు దేవుడి మాట విన్నట్టయితే, యెహోవా మాట నీవు వినిన వెడలా దేవుని మాట విను. దేవుని మాటను నువ్వు ధిక్కరించొద్దు. దేవుడు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. దేవుడు అంటున్నాడు, తమకు తాము తగ్గించుకోమంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? మంచి మనసు కలిగి ఉండమంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇతరులకు నా ప్రేమను వెల్లడిపరచు అంటున్నాడు. కాబట్టి దేవుడు మనకి మాదిరిగా ఉన్నట్టు మనం ఇతరులకు మాదిరిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుడని యెహోవా మాట వినిన వెడల వినాలి. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును. దేవుని కాడ ఎన్నో దీవెనలు ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదములు ఉన్నాయి. అవన్నీ నీ మీదకి వస్తాయి. ఎప్పుడైతే దేవుని దీవెనలు నీ మీదకి వస్తావో ఆరోగ్యంలో నువ్వు వర్ధిల్లుతావు, ఆర్థికంగా వర్ధిల్లుతావు, నువ్వు చేసే ప్రతి పనిలో వర్ధిల్లుతావు. వర్ధిల్లాలని నీకు ఆశ ఉందా? దేవుని దీవెనలు పొందాలని నువ్వు ఆశ ఉందా నీకు? అయితే దేవుని మాట విను. దేవుని బైబిల్ సెలవిస్తుంది, 6 రోజు నువ్వు పని చేసుకున్నాము, 7వ రోజు నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసురాలైనను, పరదేశైనను ఏ పని చేయకూడదు. ఆ రోజు ఆశ్రయించిన దినం, దీవించిన దినం, పరిశుద్ధపరిచిన దినం. ఆ రోజు ఏ పనికి వెళ్ళక, ఏ ప్రయాణం చేయక, ఆ రోజు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నట్టయితే, దేవుని మాట నువ్వు విన్నట్టయితే, దేవుని దీవెనన్నీ నీ తల మీదకి వస్తావి. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తాడు. నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు దీవిస్తాడు. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. అప్పుడు నీ కుటుంబస్తులందరూ సంతోషంగా ప్రభు మార్గంలో వర్ధిల్లుతారు. చాలామంది దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు, దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నారు, కానీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించడం లేదు. అందుకే దేవుని ఆశీర్వాదములు బదులు వాళ్ళ మీదకి దేవుని శాపములు కూడా వస్తాయి. దేవుని శాపములు దూరం కావాలంటే, దేవుని ఆశీర్వాదములు రావాలంటే దేవుని మాట నువ్వు విను. నీ దేవుడని యెహోవా మాట నువ్వు వినిన వెడల, రెండోది ఈ దీవెనలన్నీ నీ తల మీదకి వచ్చును. ఈ 2 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.